అందరికీ నమస్తే. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, అంబటి రాంబాబు గారి కూతురుని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అంబటి రాంబాబు గారి కూతురు ఒక ఫైటర్ని చూశాను ఆమెను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నానని చెప్పేసి మాట్లాడాడు. వెరీ గుడ్, మంచిది, మంచి ఉద్దేశమే. అయితే అసలు మా ముద్రగడ పద్మనాభం గారి బాధ ఏందయ్యానంటే, మా ముద్రగడ పద్మనాభం రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాకేజ్ తీసుకొని వైసీపీకి ఫేవర్గా వ్యవహరిస్తున్నారు. దీనిపైన ఆయన కూతురు ముద్రగడ పద్మనాభం గారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. నాన్న ఇలా చేయటం ఇలా కరెక్ట్ పద్ధతి కాదు నాన్న అని చెప్పేసి గతంలో ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చాడు. సో అంబటి రాంబాబు ఈరోజు లకారాలతోటి ఎదవ మాటలు మాట్లాడినా అంబటి రాంబాబు గారి కోసం పనిచేసిన ఆయన కూతురును చూసినప్పుడు అరే నా కూతురు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటే బాగుండేదని అనేటువంటి బాధ, పాపం ఫీలింగ్ మా ముద్రగడ పద్మనాభం గారికి కలిగింది. అందువల్ల ఆయన పాపం బాగా ఫీల్ అయిపోయి మీడియా ముందుకు వచ్చి అంబటి రాంబాబు గారి కూతురు లాంటి కూతురు నాకు ఉండాల్సింది, మంచి పోరాట స్ఫూర్తి నింపింది, నాకు ఆమెను చూస్తే చాలా ముచ్చటేసింది, రాబోయే కాలంలో ఆమెను ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక కూడా కలిగింది అని చెప్పేసి చెప్పాడు. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చూడాలంటే ఏ పార్టీ తరఫున? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుదరదు. పోనీ కాపులకు సపరేట్గా పార్టీ పెడదామంటే ఆల్రెడీ జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీలోనే మీరు కలిసి రారు, మరి ఇంకెవరి కోసం పనిచేస్తారు? అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో మనం వచ్చి అక్కడ మాట్లాడాలని ముక్కుబడిగా తీరుబడిగా మాట్లాడుతున్నావు, కానీ లకారాలతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబుకి కాపు సపోర్ట్ చేయడం ఏంటి, కాపు ఉద్యమ నాయకుడిగా చిత్రీకరించడం ఏంటి, ఇవన్నీ చాలా అసహ్యంగా ఉంటాయి. మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడు, 2014 నుంచి 19 వరకు అధికారంలోకి వస్తే నా కుటుంబాన్ని బలి తీసుకున్నాడు చంద్రబాబు, ఇప్పుడు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, కాపులంటే బానిసలా, కాపులంటే ఏదో డైలాగ్ వేసాడయ్యా, పాకిస్తాన్ నుంచి వచ్చారా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంత అవసరం లేదయ్యా ముద్రగడ పద్మనాభం గారు. కాపులు అంటే ఎవరికి ఏ చులకన భావన లేదు. కాకపోతే మీరేం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజీ తీసుకొని సొంత కాపు సామాజిక చెందినటువంటి నాయకుల మీదే విపరీతమైనటువంటి విమర్శలు చేసి వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ రాజకీయ ఎదుగుదల కాకుండా అడ్డుకున్న సందర్భాలు కోకొల్లకు ఉన్నాయి. మీరు ప్యాకేజ్ తీసుకొని మీ రాజకీయ భవిష్యత్తు కోసం డ్రామాలు ఆడుతూ మీ కుటుంబాన్ని వాళ్ళకు దారాదత్తం చేశారు. ఈరోజు కూడా అడిగేది ఏంటంటే, కాపులు తెలుగుదేశం పార్టీలో సంస్థానం లభిస్తుంది, బీసీలకు సంస్థానం తెలుగుదేశం పార్టీలో లభిస్తుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరికి మాత్రమే సంస్థానం కలుగుద్ది. అది ఎవరనేది నేను చెప్పను, నెటిజన్ చెప్తారు. అయితే ఇక్కడ కేవలం ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పళ్ళెం గరిట తీసుకొని కొడతావు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కాపులకు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ రద్దు చేసినా కూడా నువ్వు మాట్లాడలా. అలాగే కాపు కార్పొరేషన్కి అరకొర నిధులు ఇచ్చినా కూడా నువ్వు మాట్లాడలా. ఇవన్నీ ఏందయ్యానంటే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజ్ కోసం మనం మాట్లాడటం. పోనీ మాట్లాడపోగా నువ్వు అంబటి రాంబాబు, పేర్ని నాని మీరంతా జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం చూడటం కోసం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని ఎత్తిపడవటం, ఇటువంటి ఉన్మాదమైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఇవాళ మళ్ళీ పవర్లో పోయేసరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పవర్ తెప్పించడం కోసం మీలాంటి వాళ్ళు బయటకు వచ్చేసి కాపు కార్డు వాడుతున్నారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. మీరు నిజంగా కాపులు కొడబొడిచిందేం లేదు, కాపుల కోసం మీరు ఏం చేసింది లేదు, మాట్లాడింది లేదు. కాపులకి ఏదైనా సమస్య వస్తే మీరు ముందుండి పోరాడింది ఏం లేదు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఢీకొట్టడానికే ఆ కాపు కార్డుని వాడుతున్నారు మీరు, అంతే. అది కాపు కులస్తులకి 2019-24 వరకు బాగా అర్థమైంది. అందుకని చెప్పేసి మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని మీ సారథ్యంలో పెట్టినా కూడా ప్రజలు దేకలేదు, ఓటర్లు దేకలేదు, ముఖ్యంగా మీ కాపు కులస్తులు దేకలేదు. పవన్ కళ్యాణ్ గారికి 70,000 ఓట్ల మెజార్టీ. అంతదాకా ఎందుకు, మీ ఇంట్లోనే మీ ఆడబిడ్డే, నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కూతురే, నాన్న ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నీ రాజకీయ ఆలోచనని సరిచేయి, నీ స్వార్థ రాజకీయాల కోసం కులాన్ని నాశనం చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి కూతురు
అలా మాట్లాడకపోయినా మా నాన్న లకారాలతో మాట్లాడితే తప్పేంటి, మా నాన్నకి అది ఊత పదం, నువ్వు కూడా బయటకు వచ్చేసి లకారంతో మాట్లాడితే తప్పేం లేదు. ఎందుకంటే వయసు పెరిగింది, మీకు బుద్ధి పెరగలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ ఇస్తున్నాడు, మీడియా ముందుకు వచ్చి మనం మాట్లాడుతున్నాం. ఇట్లాగా మాట్లాడటానికి కొంచెమైనా మనకు సిగ్గు ఉండాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం మాట్లాడిందయ్యా? ఏం మాట్లాడింది మోనికా గారు కానీ, లేకపోతే మీరు కానీ అంబటి రాంబాబు మాట్లాడిన భాష మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళ మీద ప్రయోగిస్తే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళు సైలెంట్గా ఉంటారేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది. వయసు పెరిగితే తప్పు, ఆలోచన కూడా మారాలి, అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడో పాతకాలం నాటి రాజకీయాలు ఎక్స్పైర్ డేట్ అయిపోయాయి, రాజకీయంగా మారండి.